నాన్నగారు అంకుల్ పిలుస్తాను, లోపల రండి అంకుల్. రాయా రాయా, కూర్చో కూర్చో కూర్చో. సార్ చర్చికి రావట్లేదు ఏంటి సార్? మాకు రెస్పెక్ట్ లేదయ్యా. రెస్పెక్ట్ ఇస్తే ప్రాణం ఇస్తాం, రెస్పెక్ట్ ఇవ్వకపోతే ప్రాణం తీస్తాం. దేవుడు శాంతి ఇచ్చాడు కదా మనకి, ఏసే నమ్ముకున్నాం, శాంతిగా ఉండాలబ్బా. చర్చికి వస్తే గచ్చ గచ్చ పలకాల, నాదేం చేద్దో చెప్తాగు. సార్ పిల్లలు కూడా చర్చికి రావట్లేదు ఏంటి సార్? చదువులు ఉన్నాయి కదమ్మా, చదువుకోవాలి కదా. చిన్నోడికేమో ఫీజు ₹1,00,000, పెద్దోడికేమో 2 కోట్లు. చదువుకోవాలి కదమ్మా. సార్ మీరే చెప్తుంటారు కదా సార్, నేను చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళేవాడిని కాబట్టి నా జీవితం ఇలా బాగుపడింది. నేను దేవుడు లేకపోయింటే నా లైఫ్ ఎలా ఉండేదని చెప్పి మీరే ఎగ్జాంపుల్ లైఫ్ చెప్తారు కదా సార్. ఇప్పుడు పిల్లలు చదువులు మాత్రమే కాకుండా వాళ్ళు నడవలసిన త్రోవ ఏ శైలిలో ఉండేలాగా చూసుకునే బాధ్యత కూడా మనదే కదా సార్. నీ ఫిట్టింగ్ ఆపవయ్యా. 2 లక్షలు కావాలో 3 లక్షలు చెప్పు, పడేస్తా. కొంచెం చెప్పు, చర్చిలో నీకు ఎంత కావాలి చెప్పు, చెప్పవయ్యా చెప్పు. దేవుడు చర్చిలో ఉన్నాడయ్యా, మన మనసులో కూడా దేవుడు ఉంటాడు. మేము ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాం. అవును సార్, మన హృదయం దేవుని ఆలయం, కానీ ధనాపేక్షతో ఆలయం పాడైపోతే దేవుడు అందులో నివసింపడు సార్. ఇలాంటి దేవుని విషయాలు తెలుసుకోవడానికి మనకు సంఘం సేవకులు అవసరం సార్. నేను వస్తాను సార్, మీ ధనం ఆశించి మాత్రం నేను మీ ఇంటికి రాలేదు. మీ క్షేమం కొరకై, మీ క్షేమం తెలుసుకోవడానికి మాత్రమే వచ్చాను. థ్యాంక్ యూ సార్, వెళ్ళొస్తాను. సరే సార్, క్షమించండి నన్ను. నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. చర్చికి తప్పకుండా వస్తాం సార్.